హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ముక్కోటి ఏకాదశి అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే ఈ అద్భుత గడియల్లో మనం చేసే చిన్న పొరపాటు కూడా మన పుణ్యాన్ని హరించవేస్తుందని మీకు తెలుసా? డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజున తెలియక చేసే కొన్ని తప్పులు మనకు అశుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ రోజున అస్సలు చేయకూడని పనులు ఏంటి? ఎందుకు బియ్యం కూడా ముట్టకూడదు? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తినకండి. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడు. అందుకే ఆ రోజు అన్నం తింటే రాక్షస ఆహారం తిన్నట్టే అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ఆధ్యాత్మిక శక్తిని నాశనం చేస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. రెండవది, తులసి ఆకులను అస్సలు కోయకండి. శ్రీ మహావిష్ణువుకు ప్రాణప్రదమైన తులసిమాత ఏకాదశి నాడు స్వామివారి కోసం ఉపవాసం ఉంటుందట. అందుకే ఆ రోజు తులసి ఆకులను కోయడం మహాపాపంగా భావిస్తారు. మీకు పూజకు తులసి దళాలు కావాలంటే ముందు రోజే కోసి పెట్టుకోండి. ఇక మూడవది, జాగరణ, నిద్ర. ముక్కోటి ఏకాదశి రోజున పగలు నిద్రపోతే వ్రత ఫలితం దక్కదు. రాత్రి కూడా నిద్రపోకుండా హరినామస్మరణతో గడిపితే 1000 ఏళ్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజంతా కేవలం భక్తి చింతనలోనే ఉండాలి. ఇక కేవలం తిండి మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా ఆ రోజు చాలా ముఖ్యం. ఆ రోజున ఎవ్వరిని దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మనసులో కోపం, ద్వేషం ఉండకూడదు. ఎవరితోనైనా గొడవ పడితే మీరు చేసే పూజ మొత్తం వృధా అవుతుంది. అలాగే తామసిక ఆహారాలైన ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అస్సలు పనికిరావు. శరీరంతో పాటు మనసును కూడా నిర్మలంగా ఉంచుకుని బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి. అలాగే గుర్తుంచుకోండి, డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. నియమనిష్టలతో ఆ శ్రీహరిని కొలిచి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.